నమస్తే. 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ దిమ్మ తిరిగే మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ గారి నుంచి ఎటువంటి మూవీ వస్తుంది, వారిని ఇంకా ఓ రేంజ్లో చూడాలన్నట్లుగా కూడా ప్రపంచవ్యాప్తంగా యష్ అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అటు రామాయణం మూవీ నుంచి రావణుడిగా వారికి సంబంధించిన అటు ట్రైలర్ కూడా వచ్చేసింది. అందరు కూడా చాలా చాలా అమేజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం అటు యష్ గారికి సంబంధించి టాక్సిక్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎన్నో మంత్స్ పోస్ట్ పోన్మెంట్ తర్వాత ఫైనల్గా అటు టాక్సిక్ మూవీ ఈ మంత్ ఆగస్ట్ 26న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ టాక్సిక్ మూవీకి సంబంధించి సెన్సార్ బోర్డ్ అయితే ఎక్కువ మార్పులు లేకుండా, ఎక్కువ కట్స్ లేకుండా అటు ఏ సర్టిఫికేట్ని అయితే జారీ చేసింది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే రన్ టైం చూస్తే 3 గంటల 14 నిమిషాలట. ఈ టాక్సిక్ మూవీలో చూస్తే హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని డైలాగులు, అలాగే అటు హెచ్చరికల్లోనే కొన్ని మార్పులు చేయాలన్నట్లుగా కూడా అటు సెన్సార్ బోర్డ్ అయితే సూచించింది అన్నట్లుగా కూడా టాక్ అయితే వినిపిస్తోంది. యష్ గారు కావచ్చు, అలాగే నయనతార గారు చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ మూవీలో. రుక్మిణి వసంత్ గారు ఉన్నారు, కియారా అద్వానీ గారు ఉన్నారు. ఈ మూవీ చాలా బోల్డ్గా ఉంటుంది, అలాగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ మూవీ అన్నట్లుగా కూడా అటు వరల్డ్ వైడ్గా యష్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి టాక్సిక్ మూవీ ఎలా ఉండబోతుంది? మొత్తానికైతే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేసింది. ఈ మూవీ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ యష్ అభిమానులంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి.